హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చిన్నగా ఉన్నప్పుడు తిన్న పప్పుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా బాగుంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుల్లో పిల్లలు తినట్లేరు, కానీ మామూలుగా చిన్నగా ఉన్నప్పుడైతే మనకి అమ్మవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. చాలా బాగుండేవి కదా. చాలా చిన్న చిన్న లడ్డూలు చాలా చక్కగా చుట్టేసి పిల్లలకి రోజు ఒకటి ఇచ్చామంటే చాలా హెల్దీ అండి. ఇవి చాలా చిటికలో 5 మినిట్స్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 కప్పు బెల్లాన్ని వేసేసుకొని ఇప్పుడు అందులోకి బెల్లం కరిగించుకోవడం కోసం ఒక 1/2 కప్ కన్నా కొన్ని తక్కువ వాటర్ వేసుకోవాలండి. వేసేసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. బెల్లంలోకి మనం 1 టీ స్పూను చక్కెర వేసుకుంటే మనకి లడ్డూలు అనేటివి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నేను బెల్లం బాగుంటుంది అని చెప్పేసి కొన్ని వాటర్ వేసానండి. తర్వాత కొంచెం నలకలుగా అనిపించి కొన్ని వాటర్ ఎక్కువ వేసాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా కూడా కరిగించుకొని వడపోసుకున్న తర్వాత అదే ప్యాన్ని శుభ్రం చేసుకొని అందులోనే ఈ సిరప్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కూడా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులోకి బెల్లం సిరప్ వేసేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వేసాను, అది కొంచెం మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఆ బెల్లాన్ని అందులో వేసేసి మళ్ళీ ఒకసారి బెల్లాన్ని కలుపుకొని ఇప్పుడు ఇంకొంచెం బెల్లం సిరప్ని వాటర్లో వేసుకోవాలి. ఊరికే చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి పాకం అనేది గట్టి రాయిలాగా రావాలి. మనం ప్లేట్ మీద వేస్తే శబ్దం రావాలన్నమాట, అంత గట్టిగా ఉండాలి. అలా వస్తేనే మనకి పాకం వచ్చినట్టుగా లెక్క. ఇలా పాకం అంతా కూడా టంగ్ టంగ్ అనే శబ్దం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పుట్నాలని అందులో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. బాగా గట్టిగా అయిపోతుందండి, తొందరగా కలిపేసుకోవాలి. కలుపుకున్న ఈ పప్పుల్ని ఈ పాకాన్ని అంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత చేతికి కొంచెం వాటర్ అద్దుకొని నెమ్మదిగా కొంచెంగా తీసుకుంటూ మీరు చూసే విధంగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మీకు కావలసిన సైజులో చేసుకోవచ్చండి. నేనైతే చాలా చిన్నవిగా చేస్తున్నాను. చాలా ఈజీ, త్వరగా చేసేసుకోవచ్చండి. ఒక 10 మినిట్స్లో మనకి లడ్డూలు అనేటివి రెడీ అయిపోతాయి. చూసారా, ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకునే పప్పుండలు రెడీ అయిపోయాయండి. వీటిని చూస్తుంటే చిన్నగా ఉన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి కదా. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇవి తింటే కూడా చాలా బలం. పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి ఇలా చిన్నవిగా చేసిస్తే తినడానికి ఇష్టపడతారు. నచ్చాయండి పప్పుండలు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.